మిషన్ కుట్టినప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే మనం పాటించాలండి. ఇప్పుడైతే ఆ టిప్స్ అన్నీ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటాను. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఏంటంటే నార్మల్‌గా బాబిన్‌కి థ్రెడ్ ఎక్కిస్తాం కదండీ! ఆ థ్రెడ్ ఎక్కించే ప్రాసెస్‌లో మనం చీపురు పుల్లలు గానీ, లేకపోతే స్క్రూ డ్రైవర్ గానీ, లేకపోతే ఏదో ఒకటి యూజ్ చేస్తూ ఉంటాం. లేదా మిషన్‌కి ఇచ్చింది కూడా ఒక్కొక్కసారి యూజ్ చేస్తే అదేమో సరిగ్గా ఎక్కకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా! నెక్స్ట్ టైమ్ అదే ప్రాబ్లమ్ అనేది లేకుండా డబుల్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదా మన దగ్గర, అదైతే తీసుకొచ్చేసి మిషన్‌కి ఇలా మనం చక్రం ఉంటది కదా! దానికి స్టిక్ చేసేయాలి. దానికి 2 సైడ్స్ డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కాబట్టి, వన్ సైడ్ వచ్చేసి ఇలా మనం దీన్ని స్టిక్ చేసేసుకొని థ్రెడ్ ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఈ టిప్ అయితే నాకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ స్లోగా మనం వెనక్కి గాని, ముందుకు గాని అన్నీ ఇలా అనేయడమే. దీనివల్ల ఏమవుతుందంటే థ్రెడ్ అనేది చిక్కులు పడుతూ ఎక్కడం కానీ, ఆగకుండా ఎక్కడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి అయితే మనకుండవు. చూసారు కదా! చాలా స్మూత్‌గా అయితే మనకి థ్రెడ్ అయితే ఎక్కేస్తుంది. ఈ టిప్ అనేది ఎలా నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి టిప్స్ అనేవి మీకు షార్ట్స్ రూపంలో కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు థ్రెడ్ ఎక్కించేసిన తర్వాత మీకొకసారి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. ఇంగోండి చాలా క్లియర్‌గా, నీట్‌గా అయితే ఎక్కేసింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇప్పుడైతే థ్రెడ్ మనం ఇలా బాబిన్‌లో పెడతాం కదా! పెట్టినప్పుడు చాలామంది రివర్స్‌లో గానీ, సరిగ్గా పెట్టకపోవడం, జస్ట్ అలా పెట్టి వదిలేయడం, ఇలాంటివైతే చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా మనం థ్రెడ్‌ని ముందుకి రావాలి థ్రెడ్ లాగితే. అలా అని దాంట్లో ఇలా స్లోగా ఇలాగా అక్కడ మనకి చిన్న హోల్ ఉంది కదా! దాంట్లోంచి రావాలండి. ఇలా తిప్పామంటే ఇలా క్లియర్‌గా థ్రెడ్ అయితే రావాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి థర్డ్ టిప్. చాలా మందికి సూది అనేది అటు పక్కకి, ఇటు పక్కకి వస్తది కదండీ! అలా రాకుండా ఉండాలంటే ఒకసారి మీరేం చేస్తారంటే ఇది తీసేసి దీన్ని మళ్ళీ స్క్రూ మొత్తం తీసేసి సెట్ చేసి చూసుకోండి. నేనైతే ఇక సెట్ చేసి అయితే చూస్తున్నాను. నాకొచ్చేసి సూది పర్ఫెక్ట్‌గా అయితే మధ్యలో కాకుండా కొంచెం పక్కకైతే వస్తుంది. ఈ ప్రాబ్లమ్ కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి కింద స్టాండ్ ఉంది కదా! అది కూడా బాగా కిందకయిపోతుంది కొంతమందికి తెలియకుండానే. అలా అవ్వకుండా ఉండాలంటే ఆ స్క్రూ అనేది అప్పుడప్పుడు తీసేసుకొని, మనం మళ్ళీ ఆ స్టాండ్‌ని పైకి జరిపి దాన్ని ఫిట్ చేసుకున్నామంటే, మనకి స్టాండ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కింద గ్యాప్ అనేది చాలా మందికి స్టాండ్ కిందొచ్చేయడం వల్ల గ్యాప్ కూడా తగ్గిపోతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి స్టాండ్ గ్యాప్ అనేది ఎక్కువొచ్చింది. సూది కూడా ఇప్పుడు కొంచెం పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. ఇంగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా ఈ విధంగా సెట్ చేసుకున్నాను. టిప్ నంబర్ 4 ఇప్పుడు చూసారు కదా! నార్మల్‌గా అయితే పర్ఫెక్ట్ మధ్యలోకైతే ఒక్కొక్కసారి ఉంటుందండి. అది సెట్ చేసిన తర్వాత మళ్ళీ పోతుంది. అప్పటికప్పుడు డ్రెస్ కుట్టాలి అర్జెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇలా స్క్రూ డ్రైవర్‌తో ఆ స్టాండ్‌ని కొంచెం ఇలా పక్కకనుకుని మనం కావాల్సింది అప్పటికప్పుడైతే కుట్టేసుకోవచ్చు. చూడండి. స్టాండ్ స్క్రూ డ్రైవర్‌తో పక్కకు పెట్టగానే పక్కకెళ్ళింది. లైట్‌గా ఎళ్తదండి. మరీ గట్టిగా అయితే అనకూడదు. ఒకవేళ మొత్తం సెట్ చేసుకోవాలి పర్ఫెక్ట్‌గా రావాలంటే, ఈ సైడ్ ఉన్నాయి కదా! స్క్రూస్ అవన్నీ ఇప్పేసి లోపల సెట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫిఫ్త్ టిప్ అండి. ఈ ప్రాబ్లమ్ ఖచ్చితంగా వచ్చుంటుందండి. ఇప్పుడొచ్చే మిషన్స్‌కన్నిట్లికి ప్రాసెస్ అనేది ఎక్కువైపోయిందండి. సూదిలో దారం ఎక్కించడం. పిల్లలైతే నార్మల్‌గా ఎక్కించేస్తున్నారు గానీ, పెద్దవాళ్ళు ఎక్కించినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఫస్ట్ మనం దాంట్లోకి ఎక్కించిన తర్వాత ఓన్లీ మధ్యలో ఒక స్క్రూ ఒకటి ఉండేది అంతే ఇంతకుముందు మిషన్స్‌కి. వీళ్ళైతే ఆ పక్కన పిక్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు అలా కాదండి. ఆ మధ్యలో మనకి 4 సెట్స్ వస్తున్నాయి. మధ్యలో దాన్ని పర్ఫెక్ట్‌గా ఎక్కించాలి. పొరపాటున కళ్ళేమైనా సరిగ్గా కనిపించకపోయినా, సరిగ్గా చూసుకోకుండా కంగారులో ఎక్కించినా అది వెనకాల దానికి థ్రెడ్ వెళ్ళిపోవడం వల్ల మనకైతే మిషన్ కుట్టు పూసొచ్చేయడం, తెగిపోవడం ఇలాంటిది జరుగుతుంది. ప్రాబ్లమ్ ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఈ టైప్ మిషన్ తీసుకున్న వాళ్ళు ఒకసారి నెక్స్ట్ టైమ్ అయితే ఇక్కడ స్క్రూ టైప్ ఉంది చూసారా? దాన్ని చేంజ్ చేయమని అడగండి. ముందుగానే టిప్ చెప్తున్నాను. నేను కూడా ఈ కొత్త మిషన్‌కి వీలైతే అక్కడ స్క్రూస్ అనేవి మధ్యలో ఉన్నాయి కదా! థ్రెడ్ ఎక్కించే దగ్గర అవన్నీ మార్పించేయాలనుకుంటున్నానండి. ఈ వీడియో చూసేవాళ్ళు అలా మార్చుతారో లేదో నాకు కామెంట్ చేయండి. వీలైతే నేను మార్చేస్తాను. ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంది. మళ్ళీ దాంట్లోంచి చాలా జాగ్రత్తగా ఇటువైపు దానికి ఎక్కించినప్పుడు మాత్రమే కుట్టనేది పర్ఫెక్ట్‌గా పడుతుందండి. ఈ ప్రాబ్లమ్ కూడా ఈ మిషన్ ప్రాబ్లమ్ మీకు ఉందా? అయితే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.